హాయ్ హలో నమస్తే అదాబ్ తెలంగాణ. మీరు చూస్తున్నారు జీనిస్ గ్లోబల్. పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారిన ఏసీబీ దాడులు. ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లంచం తీసుకుంటూ బయటపడ్డ ఇరిగేషన్ శాఖ ఏఈ నరసింహారావు. ఏసీబీ చేతిలో అధికారుల చిట్టా. పెద్దపల్లి జిల్లాలో వరుసగా పట్టుబడుతున్న అవినీతి అధికారులు. సర్టిఫికెట్లు రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఓ అధికారి మోసం. కలెక్టర్ కార్యాలయంలో ఆ, ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు. లంచం తీసుకుంటూ ఏసీబీలో నిఘా పెట్టిరట. ఇదేం జరిగిందంటే ఒకసారి మ్యాటర్ చూద్దాం మనం. పెద్దపల్లి జిల్లాపై ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జిల్లా వరుసగా అధికారులు పట్టుబడుతున్న తీరే అందుకు నిదర్శనంగా తెలుస్తుంది. ప్రధానంగా ఏసీబీ అధికారుల వద్ద జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారుల చిట్టా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలో అధికారులు పట్టుబడడంతో అవినీతి మెరుపు పరులో వెన్నులో వణుకు పుడుతున్నట్లు జిల్లా ప్రచారం జరుగుతుంది. ఆగస్టు 13న కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్, ఈ నెల 19న అంతర్గం మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్ఐలు ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. అయితే పక్కా సమాచారంతో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ఆవరణంలో కాంట్రాక్టు నుంచి 20,000 లంచం తీసుకుండగా ఇరిగేషన్ ఏఈ నరసింహారావు ఏసీబీ అధికారులతో పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వరుస దాడుల్లో జరుగుతున్న జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులు తీరు మారకపోవడంతో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. దగ్గర ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు 70 నుంచి 80 వేల జీతాలు వస్తున్నా కూడా వీళ్ళు లంచాల మీద ప్రజలను రక్తాలు దాగుతున్నారు. ఇలాంటి ఏఈ నరసింహారావు వంటి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు ఇంకొకసారి ఏ అధికారి లంచం తీసుకున్నా కానీ వీళ్ళకు వెన్నులో వణుకు పుట్టేటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈయనకు లైఫ్ లాంగ్ జైలు శిక్ష చేసి ఇతన్ని కఠినమైన శిక్ష చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మన మల్హార్ మండలంలో ఇంకా చాలా వరకు ఇగో ఈయనట మెయిన్ కాంట్రాక్ట్ నుంచి లంచం తీసుకున్న ఏసీబీ పట్టుబడిన ఇరిగేషన్ శాఖ ఏఈ నరసింహారావు. ఈయనే చూడండి, ఇక్కడ ఫోటో పెట్టుకొని మరీ చేస్తూ ఉన్నాడు. ఏసీబీ చేతిలో అవినీతి అధికారుల చిట్టా. పెద్దపల్లి జిల్లాలో వరుసగా పట్టుబడుతున్న అధికారులు. సర్టిఫికెట్లు రుణాలు ఒప్పిస్తామని చెప్పి ఓ అధికారి మోసం చేసిందట. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన న్యాయం జరుగుతలేదట. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఈ అధికారుల విషయాలు పక్క పెడితే వీళ్ళకి ఏ విధమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ మనకు ఇక్కడ పెద్దపల్లి కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేసిన విధానంగా చూసుకోవచ్చు. ఇదేందయ్యా అంటే డబ్బులు ఇప్పిస్తానని చెప్పి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20,000 22,000 వసూలు చేసిన ముఠా అరెస్ట్ అయింది. అది ఎక్కడో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. భూపాలపల్లి జిల్లాలో రుణాలు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన మలహార్రావు మండలంలో విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ నక్క సంపత్పై బాధితులు సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ నక్క సంపత్ ఏం చేస్తాడంటే ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన మలహార్రావు మండలంలో విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలి. ఈయన ఏమంటున్నాడంటే ఏం చేస్తున్నాడు, 2018 సంవత్సరంలో ఈయన బ్యాచ్లో చేరిండట. చేరి ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే నీకు నేను వికలాంగుడు సర్టిఫికేట్ ఇప్పిస్తా, నీకు ధృవపత్రాలు ఇప్పిస్తా, మీకు క్యాస్టులకు సంబంధించిన ఇన్కమ్ ఏమైనా ఉంటే ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 22,000 రూపాయలు తీసుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ నక్క సంపద అయినా ప్రజెంట్ ఈయన చేసే పని ఏంటిదంటే ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్టు జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నాడని తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడట. ఈయన ఎంపీడీఓ ఆఫీస్లో టైపిస్ట్ పనిచేస్తాడట. టైపిస్ట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 2 వర్క్ చేస్తాడట. ఈయన ఏం చేస్తున్నాడు, నేను సర్టిఫికెట్లు ఇప్పిస్తా, నేను మీకు సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తా, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పిస్తా అని ప్రతి ఒక్కరి దగ్గర 22,000 పైచిలకు రూపాయలు వసూలు చేస్తున్నాడని మనకు బాధితులు వాపోతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 మనకు బాధితులు ఉన్నారు. ఆ బాధితులు మనం ఒకసారి పేరు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇలా బాధితుల్లో బత్తెని ఉమా, పాపం ఈవెన్ ఎట్లా మోసం చేయాల్సి వచ్చిందో ఈయనకు. మరి జాగరి అరవింద్ అట, ఈయనను కూడా మోసం చేసిందట. కోలకాని పుష్పలత, అట్లనే పల్లె రాజక్కలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. వీళ్ళు దగ్గర ఒక 3-4 ఆయన చేతిలో మోసపోయాము, ఆయన లబో దిబో అని చెప్పి తలకాయ కొట్టుకొని
వాళ్ళు కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇలా తప్పకుండా న్యాయం జరగాలని ప్రజా సంఘ నాయకులు అట్లనే ఈ జీ న్యూస్ యాజమాన్యం తరపున కోరుకుంటుంది. జై హింద్, తెలంగాణ.